హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి ముచ్చట్లు. నేను మీకు చూపించబోయే రెసిపీ బ్రకోలీ పెప్పర్ ఫ్రై. ఇది సూపర్ ఈజీ, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. వెజిటేబుల్ మనము చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి. చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, జింక్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా ఇది గుడ్ ఫర్ డైజెషన్ కూడా. సో ఎలాంటి డౌట్ లేకుండా పిల్లలకి హ్యాపీగా పెట్టొచ్చండి ఈ వెజిటేబుల్ని. ఇక్కడ చూపించిన విధంగా ఈ బ్రకోలీని పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ బ్రకోలీ చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ఈ బ్రకోలీ అన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లో వాటర్ వేసేసి ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక్క 5 minutes బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవడం వల్ల మనకు బ్రకోలీ అనేది కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కొంచెం మనకు కావాల్సినంత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగగానే అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయగానే ఆయిల్ కొంచెం పైకి చిట్లుతూ ఉంటుంది, మన పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి మూత పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెం అలా కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగాక తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒక్కసారి మంచిగా అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక దీంట్లో పసుపు వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఇంకోసారి మంచిగా కలిపేసి తర్వాత మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాక మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 minutes అలా వదిలేయాలి. 2 minutes తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న బ్రకోలీ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బ్రకోలీ పీసెస్ తీసుకొని వచ్చి ఈ ఆనియన్ మిశ్రమంలో వేసేసుకోవాలి. బ్రకోలీ అంతా ఇలా కలిపేసుకొని కాసేపు మగ్గాక పెప్పర్ పౌడర్ వేసేసుకుంటే అయిపోయింది, మన బ్రకోలీ పెప్పర్ ఫ్రై రెడీ.